అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాలు పిల్లలతో కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆది కాండము 27వ అధ్యాయము 28, జెనిస్ చాప్టర్ 27 వర్సెస్ 28. ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈరోజు మనకి చక్కని వాగ్దానం అండి. చూడండి, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు తన వృద్ధాప్యంలో తన కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు ఒక భోజన పదార్థాలను తినడానికి ఆశపడి ఉంటాడు కదా. పెద్ద కుమారుడు ఏశావుతో చెప్తాడు, అడవికి వెళ్ళి ఒక జంతువుని పట్టుకొని వచ్చి నాకు భోజన పదార్థాలని చేసి పెట్టండి, నేను తిని మిమ్మల్ని దీవిస్తానన్నాడు. ఆ మాట తన భార్య అయినటువంటి రిబ్కా విని తన చిన్న కుమారుడైనటువంటి యాకోబు దగ్గరకు వెళ్ళి, మీ నాన్న ఇలా చెప్పడం నేను విన్నాను, ఆశీర్వాదం నీ మీదకి రానిలే, నువ్వు వెళ్ళి త్వరగా మన మేకపిల్లల మందలోకి వెళ్ళి ఒక దాన్ని తీసుకొని వచ్చి మన తండ్రికి భోజనాలు వండి పెడదాము, అతను నేను దీవిస్తాడని తన చిన్న కుమారుడు యాకోబు చెప్పడం మనం వింటున్నాం అన్నమాట. యాకోబు ఆ మాంసము ఆ యొక్క కలకూర వంటలన్నీ కూడా తిని అది తెచ్చింది ఏశావేనని యాకోబుని తెలియక మనస్ఫూర్తిగా దీవించడం మనం చూస్తామన్నమాట. ఈ విధంగా అప్పుడు దీవించడం మనం చూస్తున్నాం. ఏ విధంగా అంటే, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా అని యాకోబును దీవించడం మనము ఈరోజు చూస్తున్నాం అన్నమాట. ఈరోజు దేవుడు మనకి ఈ వాగ్దానం నమ్మిన వారి జీవితాల్లో చూడండి, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యము ద్రాక్షరసమును దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే మనము దేవునికి లోబడి మనం ప్రవర్తనతో కూడా దేవునికి అధికారాన్ని ఒప్పుకొని, నీ కొట్లలో కొత్త ద్రాక్షరసము ధాన్యమును పొరిలి పారుతుందని సామెతల గ్రంథంలో చదివించిన ప్రకారము ఆయన మాటకు లోబడి మన ప్రవర్తనంతటా ఆయన అధికారాన్ని ఒప్పుకొని దేవునికి మనం లోబడితే, ఆయన మాట మనం శ్రద్ధగా వింటే దేవుడు ఈరోజు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడంటున్నాడు. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అయితే ఈ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు ఆయన బిడ్డలకు నెరవేరుస్తాడు. దేవుడు ఒకసారి దీవించినంటే మనం దీవించిన వ్యక్తులమే. యాకోబు ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని మనం దీవించడం చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక మనిషి చూడండి, వృద్ధాప్యంలో పెద్దవారు చెప్తే వాళ్ళు దీవించినప్పుడు ఎందుకు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదించమని మొక్కుతాం కదా, ఒంగుని కాళ్ళలో పట్టుకుంటాం కదా. అంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అది జరుగుతుందని, దీవిస్తే దీవెనకరంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్పడం మనం వింటూ ఉంటాం కదా. పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకో, చాలా అనుభవం గలవారు అని మనం చెప్పడం మాటలు వింటూ ఉంటాము. కాబట్టి మరి ఇస్సాకు కూడా మరి చాలా వృద్ధుడైపోయినాడు, కళ్ళు కనపడవు, ఇంకా మరణిస్తాడు. మరణ సమయంలో ఉన్నప్పుడు అతని యాకోబుని దీవించడము మనము చూస్తున్నాం కదా. నిశ్చయంగా యాకోబు దీవించబడిన వాడే.
ఒక సాధారణమైనటువంటి మనిషి యాకోబు. దేవుడు ఇస్సాకు దేవుడు కాదు, ప్రవక్త కాదు. ఎంత చక్కగా అతన్ని దీవించినప్పుడు అతను ఆశీర్వించబడ్డాడు. మరి ఒక దేవుడు ఈరోజు మనం దీవిస్తే ఎలాగుంటుందో ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలో 14వ వచనం మనం చూసినట్లయితే, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు మన కుటుంబాల్లో ధాన్యము ద్రాక్షరసము ఈరోజు మనకు సమకూర్చుకోబోతున్నాం. ఈరోజు నువ్వు నీ ధాన్యమును ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు అన్నాడు దేవుడు కదా. దేవుడి యొక్క దీవెనలు ఇవన్నీ కూడా మన తల మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు లోబడితే, ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వెతకాలన్నమాట. దేవుడు ఖచ్చితంగా ఆయన వాగ్దానాలు అన్ని కూడా మన మీదకి వస్తాయి. ఈరోజు నీవు చూడండి, ధాన్యమును ద్రాక్షరసమును నూనెను సమకూర్చుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు సమకూర్చుకోబోతున్నావు. అలాగే ఆకాశం మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, సకాలంలో చూడండి, దాని కాలమున ఆయన వర్షములను కురిపిస్తాడంట. దేశమున వర్షము అనగా తొలకరి వాన కడవరి వానను కురిపించి దాని కాలమున కురిపించి నీకు ఏమేమో రావాలనో నీకు ఆశీర్వాదాలు అవన్నీ కూడా పంటలని ఇంటికి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. నీ యొక్క ధాన్యమును కుటుంబానికి వచ్చేటట్టు చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుంటే నువ్వు ఎంత కూడా విస్తారం విత్తినా కూడా పంట మన చేతికి రాకుండా అవి నష్టము కలిగిస్తుంది. కాబట్టి దేవుడు దీవిస్తే ఈరోజు నీవు నీ విస్తారమైనటువంటి ధాన్యమును ద్రాక్షరసమును నూనెను సమకూర్చుకుందు అంటున్నాడు దేవుడు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మన దేవుని మాటకు లోబడే వరకు ఉండాలి. ఇప్పుడైనా కూడా మన దేవుని మాటకు లోబడాలి. కన్నీరు విడుచుచు దుఃఖిస్తూ చూడండి, మనపూర్వకంగా దేవుని తట్టు మనం తిరిగితే ఆయన మన భూసారమును ద్రాక్షరసమును ధాన్యమును విస్తారంగా దేవుడు మనకి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని తట్టు తిరుగుతావా? నువ్వు దేవుని మాటకు లోబడతావా? ఇప్పుడైనా కానీ దేవుని ప్రార్థన చేస్తావా? దేవా నువ్వు గొప్ప దేవుడు అని దేవుని తట్టు మనం తిరగాలి. యోవేలు గ్రంథంలో చూడండి 2వ అధ్యాయము, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక అన్యజనులలో మిమ్మల్ని అవమానప్రదంగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించేదను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అన్ని మన జనులు చూసి మన అనుజనులు ఎప్పుడు చూసినా కూడా మీ దేవుడు మీకు ఇవ్వలేదా? మీరు ఎందుకు ఎప్పుడు కూడా అప్పులు అడుక్కుంటా ఉంటారు? ఎందుకు మీ ఇంత నిరుపేద స్థితి? మీకు మీ దేవుడు గొప్పవాడు కదా, మీకు ఆశీర్వాదాలు ఇవ్వలేదా అని అనుజనులు మనల్ని ఎంతో మందిని చెప్పడం మనము చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు ఈరోజు అనుజనుల మధ్యలో అవమానాస్పదంగా మమ్మల్ని చేయకుండా ఏం చేస్తారంట చూడండి, ఏం చేస్తానన్నాడు చూడండి, మీరు తృప్తి పొందినంతగా నేను చూడండి మనం తిని తృప్తి పొంది సాలు ప్రభా ఇంకా అనేటట్లుగా దేవుడు ఈరోజు మనకి ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మనకి పంపించదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మన ప్రవర్తన ఆయన అధికారం ఒప్పుకోవాలి. ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు తప్పక వేరే దేవుడు లేడు ప్రభా, మా కోసం రక్తం కార్చి తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభా మరణించి అని దేవుని మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చవలసిన మొదటి ప్రతిఫలం దేవునికి ఇవ్వాలి. ప్రతి సమయంలో కూడా దేవునికి మనం మొదటి సమయం దేవునికి ఇస్తూ ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడంట దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ యోవేలు గ్రంథం 2:24 కూడా చూడండి. 2:24 కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానములు పైగా పొర్లిపారును, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింతకార్యములు చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎన్ని వాగ్దానాలు మన కొరకు. చూడండి మనం దేవునికి లోబడి దేవుని తట్టు తిరిగితే మన అపరాధులన్నీ ఒప్పుకొని తండ్రి అని మన కుటుంబం అంతా కూడా దేవుని తట్టు తిరిగితే దేవుడు మన కుటుంబంలో చూడండి ధాన్యంతో నిండి తట్లు చేస్తారంట. క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానములుగా పైగా
పొరలి పారినట్లు మన కడుపార తిని తృప్తి పొందినంతగా దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం దేవుడు దీవించును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ముఖ్యంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు. మీ ద్వారా ఈ వాక్యం విని వాళ్ళు సంతోషపడతారు కదా, మీరు కూడా సపోర్ట్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా చక్కని వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నిజంగా నాయన ప్రభా, నువ్వు ధాన్యమును ద్రాక్ష రసమును ప్రభా నీ కొట్టల్లో పొంగి పొరిలి పారేటట్టుగా ఈ రోజు నువ్వు ఆశీర్వదిస్తున్నావు తండ్రి. భూసారమును ధాన్యమును ద్రాక్ష రసమును నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నాయన ప్రభా. తండ్రి ఈరోజు వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి సహాయం చేయమని, నిరుపేద స్థితిలో ఉన్న అందరూ కూడా నాయన అనుజను చూసి నాయన, అయ్యా మీరు దరిద్రులు ఏమీ లేదు మీకు పేదవాళ్ళు అని చెప్పకుండా నాయన ప్రభు అనుజనుల మధ్యలో అవమానాస్పదం చేయక నీ కుటుంబంలో ఈ రోజు నాయన ప్రభు ధాన్యమును ద్రాక్షరసం మాకు నాయన పంపిస్తానన్నావు తండ్రి. వాగ్దానం నెరవేర్చి నేను సహాయం చేయండి. నిరుపేదలందరినీ కాపాడండి, రక్షించండి, సమృద్ధి తెచ్చండి ఈ రోజు వాళ్ళ జీవితాల్లో ప్రభు. ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగాలు యేసు నామములో కలుగును గాక తండ్రి. ఐ డిక్లేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ప్రభా. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి ప్రభా. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలం దయచేయండి తండ్రి యేసు నామములో. వాళ్ళ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్న వాళ్ళ కుటుంబంలో తండ్రి. గర్భాన్ని ముట్టి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నా ఆయన. రోగులందరినీ ముట్టి స్వస్థపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.